న్యూస్లో మనం చూసినప్పుడు అక్కడ టీవీ స్క్రోలింగ్ వస్తుంది న్యూస్లో. ఇక్కడ హైదరాబాద్లో ఈ ప్రాంతంలో వ్యభిచారపు గృహంలో కొంతమందిని పట్టుకున్నామని చెప్పి కొంతమంది స్త్రీలు నిలబెడతారు ముసుగులు వేసేసి వాళ్ళకి. ఓకేనా, వీళ్ళు వ్యభిచారం చేస్తారంటే పట్టబడ్డారని చెప్పి అక్కడ నిలబెట్టి వాళ్ళని చూపిస్తుంటారు టీవీ మీడియాలో డైరెక్ట్గా. ఓకేనా, ఇప్పుడు ఈ చూపిస్తున్న టీవీ మీడియా ఏ తప్పు చేయలేదా? పట్టుకున్న పోలీసులు ఏ తప్పు చేయలేదా? అసలు వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టుబడ్డ పురుషులేరు మరి? ఇప్పుడు వాళ్ళు కూడా తప్పు చేయడానికి వచ్చారు కదా, వ్యభిచారం చేస్తున్నారంటే మరి పురుషుడు కూడా ఉండాలి కదా. మరి పురుషుడిని చూపించారేంది టీవీలో? ఆలోచించారండి ఎప్పుడైనా? ఇప్పుడు ఎక్కడో ఏదో హోటల్లోనో ఎక్కడో ఒక ఇంట్లో వ్యభిచారం చేయబడుతుంటే పట్టుబడ్డారు అన్నారు. పట్టుబడ్డప్పుడు స్త్రీలు ఒకటే దొరికారా మీకు? పురుషులేరు మరి? అంటే పురుషులు నిర్దోషుల వాళ్ళు? ఆలోచించాలి ఈ విషయం అసలు గవర్నమెంట్ కదా, ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అంటే స్త్రీలు వ్యభిచారం చేస్తున్న కాబట్టి వీళ్ళని పట్టుకోవాలా, వీళ్ళని శిక్షించాలా, వీళ్ళని తీసుకుపోయి